మీరు అడిగిన ప్రశ్నకి వస్తే అంటే ఎటువంటి వారిలో మనం స్టెంట్లు పెడుతుంటాం, ఎటువంటి వారిలో మనం బైపాస్ చేయాల్సి వస్తుంది, గుండె జబ్బు ఉన్న ప్రతి ఒక్కరికి మనం స్టెంటో సర్జరీయో చేయాలా అనేది ఎలా నిర్ధారిస్తాం. ఇప్పుడు ఎవరైనా మనకి గుండె జబ్బు ఉందేమో అన్న అనుమానంతో వచ్చారు, మన దగ్గరికి వచ్చారు, గుండె జబ్బు ఉందేమో అన్న అనుమానం ఉంది, లోపల కొన్ని బ్లాక్స్ ఉండే అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశం ఉందని మనం అనుకున్నాం. ఆ పరిస్థితిలో మనం యాంజియోగ్రామ్ పరీక్ష అనేది చేస్తామండి. యాంజియోగ్రామ్ అంటే చేతి మణికొట్టు దగ్గర రక్తనాళం ద్వారా కానీ, తొడలోని రక్తనాళం ద్వారా కానీ ఒక సన్నటి క్యాథెటర్ హార్ట్ వరకు పంపించి దానిలోంచి మందు ఇచ్చి కొన్ని ఎక్స్రేస్ అవి తీసుకుంటాం. సో దీన్ని యాంజియోగ్రామ్ అంటాం. అందులో మనకి గుండె రక్త సరఫరా ఎలా ఉన్నది, అందులో పూడికలు ఏమైనా ఉన్నాయా, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఆ బ్లాక్స్, అంటే అంత గట్టి పడినాయా, మెత్తగా ఉన్నాయా, ఈ వివరాలన్నీ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్, ఇవన్నీ మనకి యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. సో యాంజియోగ్రామ్లో ఉన్న ఫైండింగ్స్ని బట్టి కొంతమందికి మందులు సరిపోవచ్చు. మందులు ఎప్పుడు సరిపోతాయి, ఒకవేళ మనకి ముఖ్యమైన రక్తనాళాల్లో బ్లాకేజెస్ 70% కంటే తక్కువ ఉంటే మందులు సరిపోతాయి. లేదా చిన్న చిన్న సైడ్ రక్తనాళాల్లో అయినా బ్లాకేజెస్ ఉంటే వాటికి కూడా మనం ఫర్దర్ ప్రొసీజర్ ఏం లేకుండా మందుల ద్వారా చేసుకోవచ్చు అనమాట. బట్ ముఖ్యమైన రక్తనాళాల్లో 70% కంటే ఎక్కువ బ్లాకేజ్ ఏదైనా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం స్టెంట్ కానీ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో ఎవరికి స్టెంట్ చేస్తాము, ఎవరికి సర్జరీ చేస్తాము అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఇష్యూస్ అండి. ఒకటి, ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, దెన్ వి ప్రిఫర్ సర్జరీ. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రిలేటివ్గా తక్కువ ఉన్నాయనుకోండి, దెన్ స్టెంట్ మే బీ ప్రిఫర్డ్ ఆప్షన్. రెండోది, ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే కొన్ని సందర్భాల్లో లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాం. సో లెఫ్ట్ మెయిన్ ఆర్టరీతో పాటు మిగతా చోట్ల మల్టిపుల్ ప్లేసెస్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సర్జరీని ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా మిగతా లొకేషన్స్లో ఉన్న బ్లాక్స్, లేదా షార్ట్గా ఉన్న బ్లాక్స్, మెత్తగా ఉన్న బ్లాక్స్, ఇటువంటి వాటన్నిటిలో కూడా స్టెంట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. రెండోది, పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి మరీ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, 80 సంవత్సరాలు దాటిన వారు, లేదా మరీ యంగ్ పీపుల్ 30s 40sలో ఉన్నవాళ్ళు, ఇటువంటి వారిలో వీలైనంత వరకు స్టెంట్ ద్వారా చేయడానికి చూస్తామండి.